వస్తాయి, రోజు రావు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో ఎప్పుడో ఒకసారి వచ్చిందంటే మనకు పరిచయం లేని విషయాల గురించి పెద్దగా ఆలోచించాం. కానీ ఒక్కసారి ఆపద వచ్చింది, ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నారు, పెద్ద మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, లేకపోతే నీళ్ళలో పడిపోతే మనం ఒక ఇద్దరు వెళ్ళి రక్షించారు, బయటకు తీసుకొచ్చాము. రెస్క్యూ ఎట్లా చేసుకోవాలి, మనం ఎలా రక్షించుకోవాలి, పక్క వాళ్ళు ఎలా రక్షించాలి, ఇలా గుండెపోట్లు అయితే చాలా తరచుగా వస్తూ ఉన్నాయి. అప్పుడు మినిమం చేయాల్సిన సిపిఆర్ అన్నీ కూడా తెలియాల్సిన అవసరం అందరికీ ఉంది. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈ సిపిఆర్ కానీ ఈ ఎమర్జెన్సీలో తీసుకోవాల్సిన చర్యలు కానీ తెలియకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ టీం ఏదైతే వచ్చారో చాలా మంచి అంశాలు, మన లైఫ్ స్కిల్స్, మనల్ని మనం రక్షించుకోవడానికి, మనతో ఉన్న వాళ్ళని రక్షించడానికి ఉపయోగపడే అంశాలు కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసరు మీకు ఎంత పని ఉన్నా కూడా మీరు టైం హెచ్చించి దీని మీద దృష్టి పెట్టి మీరు ఫోకస్ పెట్టి నేర్చుకోండి. అలాగే పిల్లలు మీరు కూడా నేర్చుకోవాలి, మీకు వాళ్ళకి భవిష్యత్తు ఉంది. మనల్ని మనం రక్షించుకుంటూ వేరే వాళ్ళు సహాయపడడం అనేది చాలా గొప్ప విషయం. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు 15 days ఫైనాన్స్ ప్రోగ్రామ్ లో లాస్ట్ ఇక్కడ జాతీయ విపత్తుల ప్రతిస్పందన ఏదైనా డిజాస్టర్ చిక్కుపోయి ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం వర్క్ చేస్తూ ఉంటారు. మనం జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పెద్ద మొత్తంలో ఏదైనా పెద్ద ప్రమాదం దానివల్ల పోవడం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవడం ఎంత బేర్ చేయగలం అనమాట. ఇక్కడ బేరింగ్ కెపాసిటీ వచ్చి ఈచ్ బాటిల్ వచ్చి 5 kgs ఈజీగా క్యారీ చేయగలరు. వాటర్ లో బాడీ వెయిట్ 1.3 ఈజీగా సర్వే అవ్వచ్చు. ఇవి మన దగ్గర ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్ కొత్తగా మనం చేసేస్తాం. ఇక్కడ కోకోనట్స్ ఏదైతే వాటిని యూజ్ చేసి కూడా మనం ఈజీగా వాటర్ లో ఫ్లోట్ అయ్యి ఏదైనా మనం ప్రోటీన్ డివైజెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, బొమ్మ స్టిక్స్ ఉన్నాయి, వాటర్ లో మునుగుదు, గుడ్డు ఉంది, వాటర్ లో మునుగుదు, ప్లాస్టిక్ అంటే వాటర్ బాటిల్స్ చెప్పారు, వాటర్ బాటిల్ యూజ్ చేయాలని కాదు. అక్కడ మనకి స్పాంటేనియస్ సమయస్ఫూర్తి ఎంత పని చేస్తుంది అనేది డిజాస్టర్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇలాగే కొంచెం 30 times చెస్ట్ కంప్రెషన్ ఇస్తుంటే 4 to 5 times మాత్రం ఎఫెక్టివ్గా వెళ్తుంది. చూడండి, 4 to 5 times మాత్రం ఎఫెక్టివ్గా వెళ్తుంది. అంటే మనం కరెక్ట్ ప్రక్రియ చేస్తే 4 to 5 times వెళ్తుంది, 30 times. అదే ఇది పొజిషన్. ఇవి ఎవరి వ్యక్తిమో ఇక్కడ మెడికల్ టర్మ్స్ ఏం చెప్తున్నాయంటే అప్పుడే పుట్టిన బేబీ నుంచి 12 months బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫెంట్ అంటారు, శిశువు అంటారు. అదే 1 year నుంచి 9 years లోపు బిలో బేబీస్ని ఏమంటారంటే చైల్డ్ పిల్లలు అంటున్నారు. 9 years అబవ్ వాళ్ళని అడల్ట్ అంటున్నారు, యువకులు అంటారు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇచ్చిన వ్యక్తిని ఎవరు అడల్ట్ వ్యక్తి 9 years. ఇలా ఫైర్ అవుతుంది అనుకోండి ఈజీగా. ఇప్పుడు చూడండి, రెగ్యులేటర్ నుంచి వచ్చే మంటకి రెగ్యులేటర్ రోడ్ కి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, అక్కడ ఏమి ఫైర్ ఉండదు, మంట అక్కడ మనం ఫింగర్ పెట్టినా కానీ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, ఆ గ్యాప్ ఉంది చూడండి, ఆ రోడ్ కి మంట రావడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది, గ్యాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మంట వస్తుంది అనుకోండి, సేమ్ మన ఎదురు ఇంట్లో బకెట్ లాంటిది బకెట్ లాంటి దాంతో కూడా మనం అట్లా మంట ఆపేసి అంటేనే రెగ్యులేటర్ ఆపేసాం ఈజీగా. ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ అయితే గొప్పటేదంటే దాన్ని తగ్గేసి తీసుకుంటే బాగా వాటర్ తగ్గేసి వచ్చి మన చేతులు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ముందు పెట్టుకోవాలి, చేతుల్లో ప్రొటెక్ట్ చేసుకొని అలా చుట్టేసి ఆటోమేటిక్గా తగ్గి అయిపోతుంది. Constable Srinivas and Head Constable Govindramaru and NDRF team, District Administration తరఫున మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. చాలా చక్కగా చాలా ఇంపార్టెంట్. మన జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది మనకి లైఫ్కి అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ కూడా లైఫ్ ఎమర్జెన్సీలో లైఫ్ సేవ్ చేసుకోవడం ఎట్లాగనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఫైర్, ఫ్లడ్, సైక్లోన్స్, ప్రోన్ డిస్ట్రిక్ట్, అట్లాగే స్నేక్స్ ఇన్సిడెంట్స్
ఉండేది. తర్వాత హైయెస్ట్ థండర్ స్టార్మ్స్, లైటింగ్ అన్నీ కూడా జరిగే అవకాశం ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ ముఖ్యంగా ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్స్, ఫైర్ ఇవన్నీ కూడా చాలా చక్కటి అంశాలు. అందరూ కూడా మీ యొక్క కింద సబార్డినేట్స్ కూడా ఈ చిన్న మాన్యువల్స్ ఉంటాయి, ఫాలో అని చెప్పండి. ముఖ్యంగా స్కూల్స్లో మనకి ఆపద మిత్రాస్ ఉన్నారు. ప్రతి స్కూల్లో ఒక 2-3 టీమ్స్ తోటి నేర్పించి డిఓ గారు వాళ్ళకి నేర్పించి తర్వాత స్కూల్ అంతా కూడా నేర్పించేదానికి మనం చర్యలు చేపట్టాలి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళంతా కూడా లైఫ్లో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు మరింతమందిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ కూడా ఎందుకంటే సైక్లోన్ కోస్టల్ ఏరియా కాబట్టి రివర్ అటు గోదావరి రివర్ ఉంది, చాలా స్ట్రీమ్స్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి సో ఫ్లడ్ అనేది మేజర్ ఇష్యూ. అండ్ సైక్లోన్ కూడా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, బికాస్ కమ్యూనిటీ ఇస్ ద ఫస్ట్ రెస్పాండ్ అనుకుంటున్నాం. అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్లో చెప్పిన పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ మండల లెవెల్ స్థాయి వాళ్ళకి, విలేజ్ లెవెల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ ప్రిపరేషన్ ఎక్సర్సైజెస్ పార్టిసిపేట్ చేస్తూ ఈ నాలెడ్జ్ అక్కడ షేర్ చేయాలి. అండ్ రిక్వెస్ట్ జిఆర్ఓ గారు వాట్ ఎవర్ డన్ అవంతా కోర్స్ పెట్టినందుకు కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఐకార్డ్లో కూడా చాలా వరకు వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. డిఓ గారు కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవైతే పిల్లలు చూశారో ఆ నాలెడ్జ్ అంతా కూడా మళ్ళీ స్కూల్ లెవెల్లో అక్కడ మళ్ళీ పెట్టుకొని మిగతా పిల్లలు కూడా తెలియజేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఐ కంగ్రాచులేట్ అండ్